నేను మా హస్బెండ్ మళ్ళీ బుడ్డోడు రెస్టారెంట్కి వచ్చినాము. ఎక్కడికంటే అంజాపూర్ రెస్టారెంట్కి. ఇది ప్యూర్ తమిళనాడు రెస్టారెంట్ అనమాట. సేమ్ ఈ ప్లేట్స్లో కానివ్వండి అట్లా కానకుండా నార్మల్గా అరిటాకుల్లో ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం పని తగ్గుతుందని. ఇంకా మొత్తానికైతే వచ్చి కూర్చున్నామయ్యా. కూర్చొని ఆర్డర్ ఇద్దామని చూస్తుంటే వాడేమో గెలుకుతాడు, ఆర్డర్ ఏమో చేయనీయడు. ఇంకా ఇద్దరు అరుచుకుంటా ఒకళ్ళు మూతి తిప్పుకుంటారు, ఒకళ్ళు ఇటు సైడ్ తిరిగిండ్రు. ఇంకట వాళ్ళ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి పోయినా వాళ్ళ ఫైట్ ఉండాలి కంపల్సరీ అది. ఇంకా మేము కూర్చొని మా ముందు అరిటాకులు పెట్టినారు. ఇంకా మేము అరిటాకులను చూసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేస్తున్నది. నార్మల్గా అయితే ఉంటుంది, కానీ బయటికి రావడం ఇట్లా రెస్టారెంట్కి చాలా రోజుల తర్వాత మొత్తానికైతే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దాంట్లో వేరే మా బుడ్డోడు కరాటే అన్నీ ఒకేసారి చేసేస్తాడనమాట. దాన్ని అయితే ఇంకొంచేపు ఉంటే కానీ అది చినిగిపోయేది కంపల్సరీ. ఇంక అట్ట చేసి ఇట్ట చేసి కొంచెం అది చేసుకోరా ఇది చేసుకోరా అంటే ఇంక వాడు దాన్ని కూడా వదులుతాడా? చెప్పిన మాట వినడు. ఎవరు అది? రితిక్ కాబట్టి. ఒక్క వీడియో తోటి చక్కగా చేద్దామంటే ఒక్క వీడియో చక్కగా చేయడు. కెమెరా చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అవుతాడు. అదే కెమెరా బ్యాక్ సైడ్ మాత్రము మామూలుగా రెచ్చిపోడు. అవి రికార్డ్ చేద్దామంటే వీడు కెమెరా ముందు ఏది చేయడనమాట. సో అట్ట ఇంకా మొత్తానికైతే నియర్ బై వచ్చింది ఇంకా మా ముందుకి ఫుడ్. అదే చెప్తా ఉండు బుడ్డిగాడు వచ్చిందని. ఇంకా స్టార్ట్ చేసిన ఏమేమి మటన్ బిర్యానీ, మళ్ళీ హాఫ్ గ్రిల్డ్ చికెన్ చెప్పినాము. గ్రిల్ మాత్రం అబ్బాబ్బా ఏమన్నా ఉందా గ్రిల్. సో ఫస్ట్కి సర్వింగ్ ఫర్ మై లిటిల్ వన్. మేము ఎప్పుడైనా కానీ బుడ్డోనికి ఇచ్చినారకనే మేము తింటాము. సో ఫస్ట్ కిడ్ కాబట్టి అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడే మాకు. ఇంకా అట్టని ఇంకా మేము స్టార్ట్ చేసినాము. ఫుడ్ తినేంత వరకు మేము వీడియో తీయాలి నేనైతే నార్మల్ సర్వింగ్కి. ఇంకొకటి ఏం తెలుసా ట్విస్ట్, మటన్ పీస్లు కొన్నే వచ్చినాయి. ప్లేట్లు వేసుకొని ఒక 5 minutes వెయిట్ చేసినాక మళ్ళీ 2 పీసులు తీసుకొచ్చేసిండు. మా హస్బెండ్ తినాక ఇప్పుడే ఉండు అని అన్నాడు. సో ఇంకా వెయిట్ చేస్తామంటే మా బుడ్డోడు కానిచ్చింది. ఇంకా మేము కూడా స్టార్ట్ చేసినాము. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ ఫినిషింగ్. మొత్తం క్లియర్ చేసినాం అనమాట. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని బిల్లు కట్టి అక్కడి నుంచి బయలుదేరినాము.